1894 భారత్లో తిరుగుబాటుదారులను ఆంగ్లేయులు అణిచివేస్తున్న సమయం అది. సరిగ్గా ఇదే సమయంలో ఈస్ట్ ఆఫ్రికాలో బారిస్టర్ ప్రాక్టీస్ చేసిన ఓ కుర్రాడు బొంబాయికి వచ్చి మేడ్ ఇన్ ఇండియా ముద్రతో ఆపరేషన్కు వాడేటువంటి సర్జికల్స్ తయారీ మొదలుపెట్టాడు. ఇండియా పేరెత్తితేనే తట్టుకోలేని ఆంగ్లేయులు కడుపు మంటతో ఆ కుర్రాడి కంపెనీని సీజ్ చేశారు. ఆ కుర్రాడు అక్కడితో ఆగిపోలేదు. ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంట్లో తన వస్తువులు ఉండేలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు, గోద్రేజ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్థర్ గోద్రేజ్. ఈ సక్సెస్ స్టోరీని చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నెంబర్కు కాల్ చేయండి. 1897 గోద్రేజ్ ఫ్యామిలీ ముంబైలో నివాసం ఉండేది. ఆ టైంలో ముంబైని దొంగలు వణికిస్తున్నారు. డబ్బు, నగల కోసం ఇళ్లకు వేసిన ఎలాంటి తాళాన్నైనా సరే బద్దలు కొట్టేస్తున్నారు. దొంగల నుంచి రక్షణ కోసం ముంబై ప్రజలకు పోలీసులు ఓ విచిత్రమైన సూచన చేశారు. దొంగలు పగలగొట్టలేని తాళాలు కొనుక్కోమని సలహా ఇచ్చారు. పోలీసులతో అతనికి తాళాలు తయారు చేయించాలనే ఐడియా దొరికింది. గుజరాత్, మాలవర్ నుంచి కొందరు తాళాలు తయారు చేసే ఎక్స్పర్ట్స్ ని పిలిపించాడు. వాళ్లకు తన కొత్త ఐడియా చెప్పాడు. ముంబైలో ఓ చిన్న గొడౌన్ తీసుకుని తాళాల తయారీ మొదలుపెట్టాడు. గోద్రేజ్ తాళాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక తాళానికి మరో తాళానికి అసలు పోలికలే ఉండవు. దొంగలు కాదు కదా, గజదొంగలు కూడా ఆ తాళాలను తెరవలేరు. కొద్ది రోజుల్లోనే ఆర్థర్ గోద్రేజ్ తాళాలు ముంబై దొంగలను భయపెట్టాయి. గోద్రేజ్ పైన ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. 1910 ఆర్థర్కు తమ్ముడు ఫిరోజ్ షా గోద్రేజ్ తోడయ్యాడు. ఇంజనీరింగ్ చదివిన ఫిరోజ్ షా తాళాల తయారీ పైన మరింత రీసెర్చ్ చేశారు. స్ప్రింగ్లెస్ తాళాలు సృష్టించడంలో విజయం సాధించారు. 1918 భారత్లో విదేశీ వస్తు బహిష్కరణ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఆర్థర్కు ఓ ఐడియా పుట్టింది. అదే చవీ సబ్బు. నాన్ వెజ్ సబ్బులను ముట్టుకొని హిందువులు వెజిటబుల్ సబ్బులను ఎగబడి కొన్నారు. స్వదేశీ వస్తువుల తయారీతో గోద్రేజ్కు ఉద్యమకారుల మద్దతు లభించింది. స్వయంగా మహాత్మా గాంధీనే గోద్రేజ్కు ఓ లేఖ రాశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, అని బిసెంట్, సి రాజగోపాలాచారి వంటి వారు గోద్రేజ్ సోప్స్ గురించి మాట్లాడారు. గోద్రేజ్ బిజినెస్ మోడల్ డిఫరెంట్. అది ఆర్థర్ కాలంలోనే ప్రజలకు అర్థమైంది. ఓవైపు ఇంట్లో భద్రతను పెంచే గృహోపకరణలు, మరోవైపు సామాన్యుల అవసరాలకు తగినట్టుగా ఇంట్లో వాడే వస్తువులు తయారు చేస్తూ వస్తోంది. గోద్రేజ్ సక్సెస్ స్టోరీ నుంచి ఒకే ఒక్క బలమైన పాయింట్ నేర్చుకోవచ్చు. కంపెనీ విస్తరణ అంటే కేవలం బ్రాంచ్లను పెంచడమే కాదు, ఉత్పత్తులను కూడా పెంచటం. గోద్రేజ్ అదే చేసింది. నిత్యం ప్రజలకు అవసరమైన ఉత్పత్తులపై దృష్టి పెట్టింది. తిరుగులేని సక్సెస్ ను సాధించింది. మీరేమంటారు? కామెంట్ చేయండి.